జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక ఉన్నటువంటి జిహాదీల వివరాలు బయటకు వచ్చాయి సరే ఇంతకు వాళ్ళు ఎవరు ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా పహల్గామ్లో జరిగినటువంటి నరమేధం గురించి మీకు అందరికి కూడా తెలిసిందే ఇది హిందువుల మీద జరిగినటువంటి దాడి పాకిస్తాన్కు చెందినటువంటి 5 ఇస్లామిక్ తీవ్రవాదులు కాశ్మీర్కు చెందినటువంటి 2 ఇస్లామిక్ తీవ్రవాదులు కలిసి ఈ మానహోమం సృష్టించారు అక్కడ ఉన్నది హిందువులా కాదా అని తెలుసుకుని మరీ కాల్పులు జరిపారు ముస్లింలను ఒకవైపు నిల్చోమని చెప్పి ఏమే ఆ తర్వాత హిందువుల యొక్క ఐడెంటిటీ కార్డులను చెక్ చేసి మళ్ళా ఏం తెలిసినా అయినా కూడా డౌట్ అనమాట అనుమానం వచ్చిన వాళ్ళు ఫ్యాంట్లు ఇప్పి చూశారు ఏమే చెక్ చేసి మరి కన్ఫామ్ చేసుకొని వీళ్ళు హిందువులా ముస్లింలు అని చెప్పి కన్ఫామ్ చేసుకొని హత్యలు చేశారు కొంతమంది చెప్తారు అట్ట జరగలేదంట అట్ట చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా యాడ్నో తేడా కొట్టుండదురా మీకు తెలియదు కాని విషయము యాడ్నో తేడా కొట్టుండదు ఈ యాడ్నో ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో యాడ్ నుంచో ఇత్తనాలు అయితే వచ్చిపోయి ఉన్నాయి పుష్కలంగా భారతదేశంలో నిండా ఉన్నాయి ఆడబట్టాం కూడా అదే ఈ విధమైన ఆలోచనలకు ఈ విధమైన మాటలకు అడ్డదిడ్డమైన కామెంట్లకు కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి సంకర జాతి లక్షణాలే దీంట్లో మాత్రం డౌటే లే సరే ఇకపోతే ఈ సంఘటన జరిగి 5 రోజులు అవుతా ఉండడంతో నిన్నటి నుంచి మన దేశంలోని ఉదారవాదులు సూడో సెక్యులర్లు సోకాళ్ళ మేధావులు కమ్యూనిస్టులు జిహాదీ మేధావులు పాకిస్తాన్ ప్రేమికులు ఈ ఫేక్ కథనాలతో బయలుదేరినారయ్యా ఈ పెహల్గామ్లో జరిగినటువంటి దాడి హిందువుల మీద జరిగినటువంటి దాడి కాదంట ఏమే అది భారతదేశం మీద జరిగిన దాడి అని చెప్పేసి కొంతమంది పైగా చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింలు అని చెప్పి పేర్కొంటా ఈ కొత్త కథనాలన్నింటిని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఒకటి నేను మోడీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పాకిస్తాన్ లేపార్దొబ్బాల ఓకేనా ఈ పాకిస్తాన్ ప్రేమికులు బంగ్లాదేశ్ ప్రేమికులు చైనా ప్రేమికులు ఎవరైతే ఈ దేశంలో ఉండారో ముప్పడగా తర్వాత వీళ్ళ మీద టార్గెట్ పెట్టి వీళ్ళని లేపార్దొబ్బాల దేశానికి బట్టి దరిద్రం పోతుంది ఇది అవుతాదో కాదో నాకు తెలియదు కానీ రేపు మే నెల 2వ తారీఖున నరేంద్ర మోడీ గారేమో అమరావతికి వస్తారంట ఏది పునర్నిర్మాణ కార్యక్రమానికి కానీ నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తున్నా పోయి ఆయన కలుద్దామని చెప్పి దేవుడి దేవల్ల ఏదన్నా అవకాశం దొరికిందనుకో ఆయన కలిసేదానికే నేను ఆయన అడిగేది ఒకటే మాట అయ్యా ముందు ఆ పాకిస్తాన్ పని వాళ్ళ పని ఏందో చూడండి తర్వాత వచ్చేసి మన దేశంలో అక్రమ సంతానం చాలా ఉండదు వాళ్ళదంతా కూడా చెత్త అంతాను ఈ చెత్తను కూడా అంతా తీసుకుపోయి దేశం బయట పారబోయింది అని చెప్పి చెప్తా ఏదైనా నాకు అవకాశం దొరికితే అది వాస్తవంగా జరిగేది ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలిసిన ఇది చాలదన్నట్టుగా మరి కొంతమంది ఈ ముస్లిం మేధావులు కొంతమంది సూడో సెక్యులర్లు వీళ్ళందరూ కలిసి ఏమే ఈ దాడిని చేయించింది ఆర్ఎస్ఎస్ అని అక్కడ పహల్గామ్లో దాడులు చేసిన తీవ్రవాదులు కాషాయ దుస్తులు ధరించారని కాల్పులు పూర్తయిన తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేశారని మరో వింత కథనాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు మీరు తింటాంది అన్నమే కాదు ఏమే హిందువుల అశుద్ధమే మీరు తింటాంది అందుకనే మీకు ఇట్టా మాటలన్నీ కూడా వచ్చాయి నేనైతే గర్వంగా చెప్పగలుగుతా హిందువులలో తీవ్రవాదులు అనే వాళ్లే లేరు ఒకరి డబ్బుల మీద ఒకరి కష్టం మీద ఆధారపడి తినేటటువంటి నిష్ఠ దరిద్రులు అయితే హిందువుల్లో లేరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత పథకాల మీద పడి తింటా ఈ దేశాన్ని తూలనాడేటటువంటి డుడ్డుగాళ్ళు అయితే మా హిందూ మతంలో అసలు లేనే లేరు అది వాస్తవంగా చెప్పాలంటే సరే మళ్ళీ విషయం లేకొస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు మొత్తంగా 7 ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ పహల్గామ్ దాడులు అయితే పాల్గొన్నారని చెప్పినా కదా ఇక వీళ్ళంతా కూడా వారం రోజుల ముందే ఈ పహల్గామ్కు చేరుకుని రెక్కి నిర్వహించారంట అంటే వీళ్ళకి పహల్గామ్లోని స్థానిక ముస్లింలు సాయం చేశారు మొత్తంగా 14 మంది ఈ స్థానిక పహల్గామ్ ముస్లింలు ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకు సాయం చేశారు సరే వాళ్ళ పేర్లు ఏందనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఆదిల్ రెహమాన్ ఆసిఫ్ అహ్మద్ ఆసాన్ అహ్మద్ షేక్ హారిస్ నాజర్ అమీర్ నాజిర్ వానీ అదేవిధంగా యవార్ అహ్మద్ భట్ ఆసిఫ్ అహ్మద్ ఖాండే నాసిర్ అహ్మద్ వానీ షాహిద్ అహ్మద్ కుఠే అమీర్ అహ్మద్ దార్ ఆదాన్ సాఫీ దార్ జుబేర్ అహ్మద్ వానీ హరూన్ రషీద్ గానీ జాకిర్ అహ్మద్ గానీ ఈ పేర్లు ఏందో రా స్వామి మీ తగినట్టే ఉన్నాయరా నాయన ఈ పేర్లు కూడా వీళ్ళంతా కూడా ఇంక ఎవరో చెప్పలే కదా వీళ్ళంతా కూడా ఓళ్ళే పైగా అందరూ కూడా 20 సంవత్సరాలకు పైబడిన వాళ్ళే వీళ్ళందరినీ కూడా భారత ఆర్మీ కట్టగట్టే ఒక చోట పారేసినట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు వీళ్ళను ఏం చేయాలో మీరే చెప్పండి ఎందుకంటే మన దేశంలో ఉంటా మన దేశం కల్పించేటటువంటి సకల సౌకర్యాలను పొందుతా కూడా ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతా కూడా మళ్ళీ మన శత్రు దేశాలకు వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ తీవ్రవాదులకు వీళ్ళు సపోర్ట్ చేశారంటే వీళ్ళని ఏమి చేయాలా మీరే ఒకసారి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి సూడో సెక్యులర్లు ఏమంటారు ఇప్పుడు దీన్ని కూడా తప్పంటారా దీన్ని కూడా బీజేపీ సృష్టి ఆర్ఎస్ఎస్
సృష్టి మోడీ సృష్టి అంటారా? చెప్పాలంటే మీరేరా తప్పుడు సృష్టి. దేవుడు మిమ్మల్ని తప్పుగా పుట్టించాడు కాబట్టి ఈ దరిద్రం అంతా కూడా జరుగుతుంది, లేకపోతే ఇదంతా కూడా ఏం ఉండదు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.